ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై గెలిచిన కోరుకంటి చందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పోటీలో ఉన్న ఈయనపై అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ఆరోపణలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. 4 సార్లు పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి రాజ్ ఠాకూర్ కు అనుకూలంగా మారొచ్చునంటున్నారు. ఇక కాంగ్రెస్ వేవ్ పనిచేస్తే గెలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీజేపీ తరపున పోటీలో ఉన్న సంధ్యారాణి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నందున ఓటింగ్పై కొంత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. చాలా కీలకమైనటువంటి పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ కేవలం తెలుగువారు కాకుండా నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి అనేక మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుండి మక్కాన్ సింగ్, బీఆర్ఎస్ నుండి కోరుకంటి చందర్ 2 సార్లు పోటీ చేస్తున్నారు. ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసినటువంటి చందర్ ఈసారి బరిలోకి దిగుతున్నారు. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఆయన ఏ రకంగా ముందుకెళ్లారు, ప్రజల నుండి ఏ రకంగా చందర్కి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాల్సి ఉంది. మక్కన్ సింగ్ మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి పారిశ్రామిక ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి శూన్యమని, అక్కడ స్కీమ్ల కంటే ఎక్కువగా స్కామ్లు జరిగినాయంటూ ఆరోపించి ముందుకొస్తున్నారు. మక్కాన్ సింగ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా అందుబాటులో లేకపోవడం కొంతవరకు తనకి నెగిటివ్ జరిగిందనే చెప్పవచ్చు. ఇక రామగుండం నుండి బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి కందుల సంధ్యారాణి గతంలో ఉద్యమకారునిగా పరిచయం. ఆమె కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఈసారి ఆమెకి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇక మరో కీలక నియోజకవర్గం హుస్నాబాద్. ఇక్కడ ఉడతల సతీష్ బాబు పోటీ చేస్తున్నారు. ఆయన తన తండ్రి గారి ఆశయాల మేరకు ఉద్యమంలో పాల్గొన్నానని, అందుకే ప్రజలు ఆశీర్వదించారని అంటున్నారు. కానీ తనకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్కి కొంతవరకు ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారాయని తెలుస్తోంది. కానీ పోటీ మాత్రం ఖచ్చితంగా టఫ్ ఉండే అవకాశం తెలుస్తోంది. ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు.